ఎండికొండ ఏలి లోకాల శంకర తల్లి పార్వతం నీ సేవ చేసి లోకాల శంకర నాదా లోకాల శంకర ఏమి చేది ఎందు పోదు కలియోగం పుట్టేది ఉన్నది కలియోగం పెరిగేది ఉన్నది కా పార్వతం నేను ముట్టుగంగ పాతాల గంగల ఒంటికాలు తపస్సు చేసి రేపు నరలు ఉడతారు నరలో ఒక ముడతారు అయ్యో నాదా నేను ఒక అడవిలని గంట స్వచ్ఛమైన అడవిలని గంటనన్నది ఆ పార్వతమ్మ శివునితోటి పార్వతమ్మ శివుని వాక్యలేని శివ ముట్టబోదు నాతోటి శ్రద్ధ గట్టకే ఓ పార్వతమ్మ నాతోటి శ్రద్ధ గట్టకు పార్వతమ్మ ముట్టుగంగ పాతాల గంగల తపస్సులు చేసి ఒంటికాలు తపస్సు చేసి నేను ఒక అడవిలని గంటనున్నది ఆనాడుగా పార్వతమ్మ నాతోటి శ్రద్ధగట్టకే ఓ పార్వతమ్మ ఆనాడుగా పార్వతమ్మ మాయకొండ మనసుకొండ 7 గంగల ఒడ్డుకు 10 గంగలు పై వస్తున్నాయి 7 గంగలు ఏకమే వస్తున్నది అంటే గంగ ముట్టు గంగల తపస్సు చేసి గా పార్వతమ్మ ఒక బిడ్డని గంటానన్నది ఆనాడు కలియుగం దిన నాతోటి శ్రద్ధగట్టకే పార్వతమ్మ అని శివుడు అంటున్నాడు ఆనాడు మాయకొండలో మనసుకొండలో ఆ పార్వతమ్మ తపస్సులు చేసి 9 మాసాలు 9 గడి అన్నాడు ఆనాడు ఆమె కడుపులో ఎవరు జన్మించుతున్నారు 9 మాసాలు 9 గడియలు వచ్చినాడు పార్వతమ్మ కడుపులో బాణవతి పుట్టింది బాణమ్మ పుట్టింది బాణవతి పుట్టినాదమ్మ తల్లి పుట్టరున్నది తల్లి పెరగన్నది బిడ్డ ఏంది అమ్మా నరలోకం పుట్టేది ఉన్నది తేతాయుగంలో రాముడు పుట్టేది ఉన్నది దాపారయుగంలో కిట్టుడు పుట్టేది ఉన్నది బిడ్డ రాయ బిడ్డ కలియుగం పుట్టేది ఉన్నది కలియుగం పెరిగేది ఉన్నది నరడు పుట్టేది ఉన్నది నరలోకం పుట్టేది ఉన్నది బిడ్డ ఆ పార్వతమ్మ 9 మాసాలు 9 గడియలు నాడు పార్వతమ్మ కడుపులో బాణవతి పుట్టింది బిడ్డ బాణమ్మ కాయగడ్డలు పండ్లు బలాలు వాకు బలం తినుకుంట సముద్రం వలె బతకాలి కానీ మానవులు పుడతారు నరలోకం పుట్టేది ఉన్నది
కలియుగం పెరిగేది ఉన్నది, కలియుగం పెట్టేది ఉన్నది. ఊరు ముఖం చూడద్దు, పల్లె ముఖం చూడద్దు బిడ్డ. నా బిడ్డ రాయబానమ్మ అని సముద్రం విడిచిపెట్టింది పార్వతమ్మగా బానమ్మను. బిడ్డ ఊరు ముఖం చూడద్దు, మానవులు చూడద్దు, పల్లె చూడద్దు, పట్నం చూడద్దు బిడ్డ. సముద్రంలో కాయగడ్డ పండు పొలాలు ఆకువలం తినుకుంటా సముద్రంలో బతకలేనా బిడ్డ బానమ్మ. ఆనాడు దినం నందు పార్వతమ్మ బిడ్డని కానీ బుద్ధిగానని చెప్పి సముద్రం విడిచిపెట్టింది. మళ్ళా శంకరుని దగ్గరికి వచ్చింది. నేను ఒక బిడ్డని కన్నా. ఎట్లా కన్నా? ఒంటికాలు తపస్సు చేసి మాయకొండ మనసు కొండల్లా 7 గంగలు ఏకమే ఎత్తున్నది, 10 గంగలు పై వస్తున్నాయి. ఆ 7 గంగల నడవ నేను ఒక బిడ్డని కన్నా. నా బిడ్డ పేరు బాణవతి. వాక్యలేని సీమ ఉంటుందని శంకరుడు అంటున్నాడు. ఆ పార్వతమ్మ ఆదిశక్తి పరాశక్తి ఆనాడు బిడ్డని కన్నది. బిడ్డ ఊరు ముఖం చూడద్దు, మానవులు చూడద్దు, మనసులో చూడద్దు, దాని బుద్ధిగానని చెప్పి సముద్రం విడిచిపెట్టింది పార్వతమ్మ. గంగమ్మ ఎంత పని జరిగనే గంగదేవి ఎండి కొండకు రావా అని శంకరుడు గంగదేవిని పిలిచిండు. చిన్న గంగ పిలిచిన కారణం ఏందని గంగదేవి సముద్రంలోకి ఆనాడు ఈ ఎండి కొండ వినబోయి శంకరుని పాదాల కడ నిలబడ్డది గంగదేవి. నిన్ను పిలిచిన కారణం అంటే ఆ పార్వతమ్మ మాయకొండల మనసు కొండల 7 గంగల ఒడ్డుకు బిడ్డను కన్నది. మరి బిడ్డ పేరు బాణమ్మ అని పెట్టిందట. నరలోకం మానవుల మనసుల దగ్గరికి రాకుండా బుద్ధిగానని చెప్పి సముద్రం విడిచిపెట్టిందట. నన్ను ఏం చేయమంటున్నావు? ఆ బిడ్డను కంటే నన్నేం తిప్పలు పెడుతున్నావు? లేదు లేదు గంగా, నీతోటి ఇలాంటి రోజు పని పడ్డదమ్మా. చెప్పమని గంగదేవి అడిగింది. ఎండి కొండ మీద కూర్చోండి. అప్పుడు ఆ గంగదేవికి ఏమని చెప్పిండు? శంకరుడు ఏమని చెప్పిండు? 7 గంగలు మాయం చేయలేదు. జలం ఉండకుండా ఎక్కడైనా కానీ నీళ్లు సుక్కబట్టు దొరకకుండా 14 గంగలు మాయం చేయమ్మ గంగ. ఆ కువలం మాయం చేయలే, పళ్ళు పొలాలు మాయం చేయలే, బాణవతికి దూపలేపలే, గుండె గంటికై పోవలే, ఆకలానే దూపాని ఆ ససవంటి గుండెలు ఎండుకపోయి బాణమ్మ చచ్చిపోయే ఉపాయం చేయలే గంగదేవి. ఓ గంగా, ఏమని చెప్పినవయ్యా నాదా? నేను ఏమన్నా 14 గంగల్లో సహస్రముడి గంగదేవితోటి ఆ సముద్రాలు ఎండబెట్టిండు, పళ్ళు పొలాలు మాయం చేయించిండు శంకరుడు. ఎక్కడ కానీ జలం కానీ బొట్టు లేదు, గుండెలు ఎండకపోయి బాణవతి ఆ సముద్రంలో ఆకువలం లేకుండా, ఆకువలం లేపాయనకు తోడ పుట్టిన వాళ్ళు లేరు, కూడా వెరికిన వాళ్ళు లేరు అని ఆనాడు బాణవతి సముద్రంలో ఏడుతున్నది. ఉసుకెళ్ళ లోపడనమ్మ. ఆనాడు శంకరుడు ఎప్పుడైనా కానీ గంగదేవి 7 గంగలు 14 గంగలు మాయం చేసిండు. బాణవతి నాకు తోడ పుట్టిన వాళ్ళు లేరు, కూడా వెరిగిన వాళ్ళు లేరా అని బాణమ్మ ఏడుతున్నది. ఈశ్వర పరమేశ్వర, బాణవతి గుండెండకపోతున్నది. దూపలు దూపలు అంటుంది. తోడ పుట్టినోళ్ళు లేపాయ, కూడా వెరిగినోళ్ళు లేపాయ పరమేశ్వర అని ఆ బాణవతి సముద్రంలో ఏడుతున్నది. గుండె రెండకపోతున్నది, తాపముడుతున్నది నీళ్ళు లేక. తోడబుట్టిన చెల్లెపెడారి మైసమ్మ, నీకు నేను నా ఆపతత్తె, నాకు నువ్వమ్మ. నీకు ఆపతత్తె నేను, నాకు ఆపతత్తె నువ్వు. తల్లిరాయ మైసమ్మను దగ్గర చేసుకున్నది బాణమాతి.
ఎండకపోతున్నది ఆకలి అవుతున్నది నీళ్ళు లేక జలం లేక 12 ఏళ్ళ పొద్దు చెల్లెవో మైసమ్మ అరే నీకు గుండెలు ఎండకపోతే నేనేం చేయను అంటున్నది బిడారి మైసమ్మ జాలిసమ్మ తీసుకొని పనిమడి రాజ్యం పోయి పాతాళ గంగల వెళ్ళి తీసుకురాపోయే చెల్లె రాయమైసమ్మ పాతాళ గంగల ఈ జాలిసమ్మ తీసుకుపోయి కొన్ని జలం తీసుకురమ్మా అని బాణవతి ఎప్పుడైనా మైసమ్మని ఎప్పుడు తోలుతున్నది నారాయణమూర్తి జాలిసమ్మ పట్టుకొని పాతాళ గంగల పనుడు రాజ్యం తిరిగింది కానీ జలం లేదు ఉత్తరం రాజ్యం తిరిగింది ఉత్తరం రాజ్యం మీద నీళ్ళు లేపాయి దక్షిణం రాజ్యం ఏంది ఉత్తరం రాజ్యం ఏంది పనుడు రాజ్యం ఏంది 4 దేశాలు తిరిగినా గాని ఆ మైసమ్మకి ఎక్కడ జలం దొరకలేపాయనమ్మ ఉత్తరం దక్షిణం తిరిగింది ఊరుకు ఉత్తరాన పల్లెకు 12 ఆమడ 12 ఆమడ వెళ్ళిపోతున్నది బేడారి మైసమ్మ నీళ్ళ కొరకు ఆనాడు జనమునందు శంకరుడు ఊరుకు ఉత్తరాన పల్లెకు 12 ఆమడ బంగారు కొల్లుగుంట కట్టి ఆ బంగారి కొల్లుగుంట నిండా జలం ఉంచండి శంకరుడు ఎండికొండ మీద కూర్చున్నాడు గన్నేర ఊర దండ బడివెనేరికి వేసుకొని కొల్లుగుంట కావలి కూర్చున్నాడు భగవంతుడు ఆనాడు ఆ పరమాత్ముడే ఎండికొండ మీద కూర్చున్నాడు ఎక్కడ జలం లేక తూర్పు రాజ్యం 12 ఆమడ ఊరుకు ఉత్తరాన కొల్లుగుంట కట్టి ఆ జలం ఉంచాడు ఆ జలం కావాలి ఎవరు పెట్టిండు శంకిని భూతాల లంకిని భూతాల పెద్ద పుల్ల కావాలి పెట్టిండు ఎండికొండ మీద గన్నేరు దండపట్టి వెరేలికి వేసుకొని భగవంతుడు కొల్లుగుంట కావలి కూర్చున్నాడు ఎండికొండ మీద పనుడు రాజ్యం తిరిగింది ఉత్తరం రాజ్యం తిరిగింది దక్షిణ రాజ్యం తిరిగింది ఆ కొల్లుగుంట కాడికి చేరుకున్నది మైసమ్మ ఆనాడు కొల్లుగుంటల నీళ్ళు ఉన్నాయని మైసమ్మ చూసింది మా అక్క చచ్చిపోయిందో బతికిందో కొల్లుగుంటల నీళ్ళు తీసుకుపోతానా అని మైసమ్మ కొల్లుగుంటల ఎప్పుడు దుంకిందో ఆ మైసమ్మను చూసిండు కొల్లుగుంటల నీళ్ళు కూడా భగవంతుడు మాయం చేసిండు కొల్లుగుంటల నీళ్ళు మాయమయ్యాని మైసమ్మ కొల్లుగుంట కూడా తవ్వుతున్నది జలం మాయమైపోతున్నది శంకిని పోతారు లంకిని పోతారు పెద్ద పుల్లు పారిదేక పెరిగి మైసమ్మను చూసి మా అక్క చచ్చిపోయిందో బతికి కొల్లుగుంటలో జలం కూడా మాయమైపోయింది పరమేశ్వర ఈశ్వర పరమేశ్వర మైసమ్మ కొల్లుగుంట నీళ్ళు మాయమైనా మైసమ్మ కారండ పడివి తిరిగింది కాకులు చూడని అడివి పెద్ద పుల్లు తిరగని అడివి మైసమ్మ జలం కొరకు తిరుగుతున్నది ఆనాడు మైసమ్మ తిరిగి కారణ పడివి తిరిగింది ఆనాడు కాకులు చూడని అడిగి తిరిగింది అక్కడి చేయి శంకరుడు మైసమ్మ ఉత్తరం పనుడ దక్షిణం తిరిగి చూసి ఆ ఎండికొండ మీద పరమాత్ముడే చూశాడు ఆ జంగమయ్య ఏమంటున్నాడు ఏడు విరికిల్లా కంక బియ్యం పట్టిండు మైసమ్మ రాకట్లా మాయకొండల మనసు కొండల 7 లక్షల ఎల్తే బియ్యం చల్లిండు అన్నాడు భగవంతుడు 7 లక్షల కంక బియ్యం చల్లిండు ఎల్తే బొమ్మలు ఉడుతున్నాయి కంక బొమ్మలు ఉట్టినాయి ఎల్తే వనం పెరిగింది కంక వనం పెరిగిందమ్మా బిడారి మైసమ్మ కంక వనం చేరుతుంది ఎల్తే బొమ్మలకి ఆ కంక బొమ్మలకి కంక పాలు పడుతున్నాయి ఎల్తే పాలు పడుతున్నాయి ఇక మైసమ్మ చూసింది కంక బొమ్మలకి పాలు ఎప్పుడు పడుతున్నది మైసమ్మ చూసింది ఆ జాలిసమ్మ లోపల ఎల్తే పాలు నింపుకున్నది కంక పాలు నింపుకున్నది మా అక్కకు దాగి పిత్తరాని పరమేశ్వరాని కంక బొంగు ఎల్తే బొంగులకి పాలు తీసుకొని అసవండి నెత్తి మీద పెట్టుకొని ఎండి కొండ మించే ఎప్పుడు మైసమ్మత్తున్నదో
ఇచ్చిండు. ఈ పాలు ఎవరు తాగిన గాని వాళ్ళ కడుపులా సత్యమైన పాల ఉట్టనాని దేవనార్తిత్తునుడు పాలు శంకరుడు. మైసమ్మ కంక పాలు తీసుకొని మాయకొండకు మనసు కొండకు బాణవతి దగ్గరికి చేరుకున్నది. అక్క బాణమ్మ నీళ్ళు తెచ్చిందే, సచ్చినవా బతికినవా? అక్క నీళ్ళు తెచ్చిందే నా అక్క బాణవతి. నీళ్ళేడ తెచ్చినవే? నేను ఇక్కడ కాదు అక్కడ కాదు, నువ్వేమన్నావే? పాతాళ గంగల సెలవు తీసుకొని నీళ్ళు తెమ్మన్నావు. గవ్వే నీళ్ళు సెలవు చేసిన శంకుల నీళ్ళు తెచ్చిన తాగే బాణమ్మ అంటున్నది. అక్క ఇల్లు గానాడ వద్ద ముట్టిందాట. మైసమ్మ తెచ్చింది మా కంకపాలు. బాణవతి పాతాళ గంగల సెలవు చేసిన శంకుల నీళ్ళు తెచ్చిన తాగే బాణమ్మో, శంకుల నీళ్ళు తెచ్చిన తాగే బాణమ్మో. నీ తోడు నా తోడు మన అమ్మ తోడు పాతాళ గంగల చెరువు తెచ్చిన శంకుల నీళ్ళు తెచ్చిన తాగే బాణమ్మ. నిజంగా చెప్పే మైసమ్మ, పాతాళ గంగల చెరువు తెచ్చి శంకుల నీళ్ళు తెచ్చినట్టు నువ్వు నిజమేనాయే? నా తోడు నీ తోడు అక్క బాణమ్మ, పాతాళ గంగల నీళ్ళు తెచ్చిన తాగే బాణవతి. అన్నున్నాయేమో కంకపాలు ఎద్దెపాలు, నా ఇవానంగా పవానంగా అక్క బాణవతి. ఆ జాలి చెంబులు ఉన్న పాలు ఇచ్చే వరకు ఒక్క బుక్క తాగుతుంటే, ఒక్క బుక్క తాగితే ఒక్క నేల తప్పింది బాణమ్మ. ఒక్క బుక్క తాగితే ఒక్క నేల తప్పింది బాణమ్మ. ఆనాడు దినము ఒక్క బుక్క తాగితే ఒక్క నేల తప్పరా బాణవతి ఆనాడు. రెండు బుక్కలు తాగింది, మూడు బుక్కలు తాగింది, 9 నెలల గర్భవతి అయింది. చెల్లే నీనమన్ను ఒత్తు ఏ రాజ్యమేనో ఏ దేశమేనో, నీ వీళ్ళ మినమన్ను నీ మిన దుమ్ము. 9 గడియలుగా నిండినై 9 నెలల గర్భవతిని అయినట్టున్నది బాణమ్మ. నీ వీళ్ళ మినమన్ను నీ మిన దుమ్ము. 9 నెలల గర్భవతిని అయితే లగ్గం లేపాయే, ముహూర్తం లేపాయే, 30 కోట్ల మునులల్లా 9 నెలల గర్భవతిని అయినట్టున్నది బాణవతి. ఇచ్చాడు. ఈ పాలు ఎవరు తాగితే వాళ్ళ కడుపులో వరాన బిడ్డ ఉంటారని దీవనాథ్ ఇచ్చాడు. ఆ మైసమ్మ పాలు ఇచ్చే వరకు 9 బుక్కలు తాగింది, 9 నెలల గర్భవతి అయింది బాణవతి. లోపల ఉడుతున్నాయి చెల్లే చూడకు చూడకు ఈశ్వర పరమేశ్వర 9 నెలల గర్భవతి అయింది బాణమ్మ. కాయలు కోరుతున్నది, రాగడి బురద కోరుతున్నది. ఆనాడు దినవునా బాణమ్మ 9 నెలల గర్భవతి నొప్పుల మీనున్నదమ్మా. ఓ మైసమ్మ ఏందే బాణవతి నొప్పులు కొడుతున్నాయి చెల్లె. ఈశ్వర పరమేశ్వర అగరాని పనుడు తెగరాని పనుడు దేవాన దేవతలు అన్నట 9 నెలల గర్భవతినైతే చెల్లే. నేనేం చేయాలి అక్క అంటున్నది బెడారి మేషం. చూడకు చూడకు చెల్లె కంక తడిలు కట్ట కంక పొరకలు కొట్టింది, కంక తడకలు కడుతున్నది. పెద్ద పొరకలు కొట్టింది, కంక తడకలు కట్టింది, 4 మూలలకు 4 తడకలు కట్టింది, గలవ పెట్టింది. 9 నెలల గర్భవతి అయింది. 1,00,000 కంకల కంక తడకల్ల నొప్పుల మీనున్నది బాణవతి చూడన్నాడు. ఈశ్వర పరమేశ్వర బాణవతి నొప్పుల మీనున్నది శంకరుని మాయ. చెల్లె నొప్పులు చెల్లె నొప్పులు చెల్లె. ఈశ్వర పరమేశ్వర ఓ బ్రహ్మదేవ దయ్యవా భూతమా కామినా మోమినా కడుపులో లగ్గం లేదు, ముహూర్తం లేదు. బాణమ్మ అల్లరిస్తున్నది. కంకవనంలోనే నొప్పులు ఉడుతున్నాయి. సురా 30 కోట్ల దేవతలా చేసి అఖండ శక్తి అమ్మవారు రేణుకా ఎల్లమ్మ
మాగిపోసాని ఇల్లంద లోపల కూర్చున్నది ఆనాడు. మా అక్క దేవాన దేవతలు చేస్తున్నది, మా ఇల్లమ్మని కూడా బాధ చేస్తున్నది. ఆ రేణుకా ఇల్లమ్మ 3 లోకములు ఎల్లవార చూసింది ఇల్లందరికై వెళ్ళి. అప్పుడే మా అక్కని ఎవరు కొట్టింది, మా అక్కని ఎవరు తిట్టింది అని రేణుకా ఇల్లమ్మ అందరికై వెళ్ళి 7 లక్షల కంకవనం చేరుకున్నదమ్మా అన్నాడు. ఓ మైషమ్మ, మా అక్క ఎక్కడున్నది బాణవతి. ఇక కంక తడకలు కట్టిన కంక తడకల్లా కూర్చున్నది, నొప్పుల మీద ఉన్నది, ఇంత బొత్త పెట్టుకొని మీ అక్క బాణవతి. ఎట్లా అంటున్నావే చెల్లె మైషమ్మ, బొత్త అంటున్నావే, ఎట్లయిందే బొత్త? ఏమోనే బొత్త అయితే గింత వెళ్ళింది, బొత్త కనిపిస్తున్నది, నొప్పులు 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 నొప్పులు, నేను చత్తా. 30 కోట్ల దేవతలా చేస్తున్నది మీ అక్క బాణవతి. ఆ తడక తీసుకొని ఆ బాణవతి దగ్గరికి చేరుకున్నది అన్నాడు. అక్కరాయే బాణవ్వ అక్కో, అరే అయింది కానీ 9 నెలల గర్భవతి వినడం, బిడ్డనెట్లా గంటవే అక్కరాయే బాణవ్వ, బిడ్డనెట్లా గంటవంటున్నది. ఏమికాయలమ్మ నోట్లకై గంటే ఎంగిలి పిండం అవుతుంది, మరి ఎట్లా గంట ఏముండా? కంట్లకై గంట కన్ను గుడ్డి అవుతుంది, నోట్లకై గంటే ఎంగిలి పిండం అవుతుంది, చెవులకై గంటే చెవుడు పిండం అవుతుంది, ముక్కులకై గంట ముక్కుడు పిండం అవుతుంది, బొట్టు కొంటే ముర్రు పిండం అవుతుంది, బొట్టు కొంట గంట బొట్టు పిండం అవుతుంది, మరి ఎట్లా గంటవే బాణవతి? ఈ సంవత్సరాలు చెప్పినవే బాణవతి అనే రేణుకా ఇల్లమ్మ. ఎడమకాలు తీసింది, కుడిదొక్కలు పెట్టింది కంకవనంలో. ఎడమకాలు తీసి కుడిదొక్కలు పెట్టింది, కుడికాలు తీసి ఎడమ దొక్కలు పెట్టింది. ఆనాడు మంత్రస్థానతనం రేణుకా ఇల్లమయ్యంగా 2 రొంబు సందులకే 7 లక్షల కంకవనంలో బాణవతి కడుపుల కనక దుర్గమ్మ పుట్టింది. ఓ దుర్గమ్మ, 7 లక్షల కంకవనము దుర్గమ్మ, నీ తల్లి బాణవతి దుర్గమ్మ. సందులకై దుర్గమ్మ, బాణవతి కడుపులో ఉడితే దుర్గమ్మ. ఏడువాకు ఎడ్డి సన్నాసి, ఎడితే నిన్ను ఎవరు ఎత్తుకోలేరు. దుర్గమ్మ పాడుగాను 5 రోజులు ఆయన పుట్టి ఎడుతూనే ఉన్నది పోరి పాడుగాను. పుట్టింది గుత్త పాలు చీకుతలేదు, బయలు పెడతలేదు, బొత్తు బుత్తున్నది దుర్గమ్మ పాడుగాను. ఏడువాకు ఎడ్డి సన్నాసి, ఎడితే నిన్ను ఎవరు ఎత్తుకోలేరు. ఎడి ఆవుల మందలు చూసి ఆడుకోయే దుర్గమ్మ ఆడుకో. పిలిచి తానాలు చేపితో, దాశనులు పెట్టి జడలేపితో. ఓ దుర్గమ్మ, ఎడువాకు ఎడ్డి సన్నాసి, ఎడితే నిన్ను ఎవరు ఎత్తుకోలేరు. ఆనాడు దినం నన్ను మావురాలెల్లమ్మ మంత్రస్థానం చేసింది. దుర్గమ్మ పుట్టి ఇంత పోయి అంత పోయి 9 రోజులైంది. బిడ్డ దుర్గమ్మ పాలు చీకులు లేదు, బయలు పెట్టు లేదు, ఏడుపు. దుర్గమ్మ పాడుగాను పుట్టిన సంధి ఏడుతున్నది. దయ్యం పట్టిందా, భూతం పట్టిందా, కామిని పట్టిందా, మోహిని పట్టిందా దుర్గమ్మను? దుర్గమ్మ ఎడువాకు ఎడ్డి సన్నాసి, ఎడితే నిన్ను ఎవరు ఎత్తుకోలేరు. తల్లి బాణవతి దుర్గమ్మ కంచు బిందెలు పట్టుకొని, రాగి బిందెలు పట్టుకొని,
సౌనాల బాయికి లీలగైంది దుర్గమ్మ వచ్చినాక మీ అమ్మ పాలిస్తుంది. మీ అమ్మ తల్లి భాగవతి కంచు విందలు పట్టుకొని రాయి విందలు పట్టుకొని సోనాల బాయికి లీలగైంది వచ్చినాక పాలిస్తుంది. ఎడవాకు ఎడవాకు దుర్గమ్మ ఎడితే నిన్ను ఎవరు ఎత్తుకోలేరు. కనక 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 దుర్గమ్మ గడితే తల్లి గండాన పుట్టిన తాత గండాన పుట్టిన దుర్గమ్మ పుట్టి 9 రోజులు 10 రోజులకు వచ్చి పాలు చీకుతలేదు, ఆనాడు బయలు లేదు, కన్ను మలుగు లేదు, కన్ను సూపు లేదు. దుర్గమ్మ ఎడుతా ఎడవాకు ఎడవాకు దుర్గమ్మ నీది 7 లక్షల కంకవనము దుర్గమ్మ. పోరిపాడుగానే ఎడుతున్నది. పుట్టంగానే ఏమన్నా దయ్యం పట్టినది ఈ అడవిలో, ఈ కంకవనంలో ఏమన్నా దయ్యం పట్టినదే మైసమ్మ. ఏమన్నా నాకే ఏర్పడే వెళ్ళవా. ఆ బాణవతి నొప్పుల విన్నది పచ్చి బాలంత. ఆనాడు ఆ మైసమ్మను ఎరకల గూడెం తోలేరు. ఎరకల నాంచారిని మట్కరమ్మ అనే మైసమ్మ ఎరకల గూడెం చేరుకున్నాను. ఓ ఎరకల నాంచారి కంకవనం అని ఆ ఎరకల నాంచారిని మట్టుకొచ్చింది బిడారి మైసమ్మ. పిలిచిన కారణం ఏందే రేణుకా ఎల్లవ్వ బాణవతి ఏమి బాధలు వచ్చే నన్ను పిలిచిన కారణమా అని ఆనాడు ఎరకల నాంచారి గూడెం నుంచే ఎరకల నాంచారి వచ్చింది. బిడ్డ పుట్టి 20 రోజులాయ బిడ్డ పాలు చీకుతలేదు, ఊకే ఎడుతున్నది, బొత్తు బొత్తున్నది. పసకల పేరు పుట్టిన రోగమా దయ్యమా భూతమా నా బిడ్డ పుట్టి దుర్గమ్మ అని పేరు పెట్టుకున్నా. మరి ఏమంటున్నావు మరి ఇప్పుడు కొద్దిగా దుర్గమ్మ పేరు విన అల్లుబట్టు. కడపలో పుట్టిన మాయన దయ్యం పట్టిందా భూతం పట్టిందా అని ఎరకల నాంచారిని ఎరకలు అడుగుతున్నా. ఆ ఎరకల నాంచారి పిరికడ అడ్డు తీసింది, బియ్యం తీసి సాట్ల పోసింది. ముందుగా ఉడితివమ్మా ముత్యాల పోషమ్మ దుర్గమ్మకు దయ్యమా భూతమా కామిన అల్లుకు రావమ్మ నీవు. దుర్గమ్మకు దయ్యమా భూతమా అని అల్లు పడుతున్నది ఎరకల నాచార్య. దయ్యం కాదు భూతం కాదు, గాడిది ఈనిందట కానీ నాకని ఎరవదట. ఎందుకనే దిక్కుమల ముండలాల 3 ఉన్నారు, మైసమ్మ దుర్గమ్మ ఎల్లమ్మ. దుర్గమ్మ పుట్టి 20 రోజులాయే. మరి పేయిల పుట్టిన రోగం అని అర్థం. అగో మరి గింతవాన దుర్గమ్మకు పేలిడ పుట్టిన రోగం కిడ్నీలు పోయిందా, లివర్ పోయిందా, ఊపిరితిత్తులు పోయినాయా, మెడనారాలు దిగిపోయినాయి. దుర్గమ్మకు పేయిల పుట్టిన రోగం అని ఎరకల నాంచారి ఎరక చెప్పింది ఆనాడు. ఓ ఎరకలమ్మ నిజంగానేనమ్మా. ఓ దిక్కుమాల ముండలాలా ఎందుకే ఆడుతున్నారు. మెడనారాలు దిగిపోయినాయి. 20 రోజుల పోరు అయింది. ఎప్పుడన్నా పోరు పుట్టిన సంది దుర్గమ్మకు మాడక నూనె అంటున్నారే. మరి నూనె లేదు, దేవాన దేవతలేనా. మరి నూనె లేకపోతే మెడనారాలు దిగిపోయినాయి, వెనక నరాలు దిగిపోయి ఎడుతున్నది పోరి. గాడిద ఈయన నేర్చింది నాక నేర్వలేదని ఎందుకన్నా ముండలాల. నూనె లేక మెడనారాలు దిగిపోయినాయి. దుర్గమ్మ వంటలేదు, నిలబడతలేదు, ఆకలి అయితే లేదు, దూమలు అయితే లేదు. పేయిల పుట్టిన రోగమే దుర్గమ్మకమ్మా. త్రేతాయుగంలో రాముడు దాబారవుల కిట్టుడు పెట్టిండు. బ్రహ్మ ఇట్లుసుర 30 కోట్ల దేవతలు గతంలో పుట్టిండు. మరి ఇప్పుడు ఎవరు మానవులు అంటే మనమే. మానవులు అంటే తూర్పు రాజ్యం మీద గాంధరావణ పుట్టిండాట. 12 గానుగులు కడుతున్నాడాట. నరడు పుట్టిండు, నరలోకం పుట్టిండు, గాంధరామయ్య పుట్టిండు, నువ్వుల నూనెపల్లి నూనె. తూర్పు రాజ్యం మీద 12 గానుగులు నడుతున్నాయమ్మ గాంధరామన్నయ్య. దుర్గమ్మని ఎత్తుకున్నది బాణవతి, రేణుకా ఎల్లమ్మ, మైసమ్మ 4. గాంధరామయ్య కానికాడికి తూర్పు రాజ్యం వెళ్ళిపోతున్నారు దుర్గమ్మని ఎత్తుకొని. తూర్పు రాజ్యం వెళ్ళి పొంగ 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 ఏమడ్డం వచ్చింది.
12 గంగలు పడ్డం వస్తున్నాయి, 10 గంగలు వస్తున్నాయి అమ్మ. రామయ్య దొరా నిన్ను ఎండి అడగలే, బంగారం అడగలే, ధనం అడగలే, సీరియలు అడగలే, నగలు అడగలే. నా బిడ్డ పుట్టి 20 రోజులు ఆయన దుర్గమ్మకు మాడకు నూనె లేక నా బిడ్డ ఏడుతున్నది. కొంత నూనె వయ్యవా అని దుర్గమ్మ అడుగుతున్నది దుర్గమ్మకు. ఆ రేణుకాయలమ్మ ఏమంటున్నది గానరామయ్య, బాంచనయ్య నా బిడ్డ పుట్టి 20 రోజులు, ధనం అడగలే, రాజ్యం అడగలే, దేశం అడగలే, నా దుర్గమ్మకు కిలంత నూనె వయ్యవా అని ఎప్పుడు అడుగుతున్నదో బాణవతి మైసమ్మ రేణుకాయలమ్మ. దిక్కుమల్లముండ అంటులేని గనుకు అంటుదలిగనే ముండ, ముట్టులేని గనుకు ముట్టుదలిగనే ముండ. 20 రోజులానే బాలంతావు నీవు, నూనె అడుగుతున్నావు, నూనె అడుగుతున్నావు. అంటులేని గనుకు అంటుదలిగే ముండ, ముట్టులేని గనుకు ముట్టుదలిగే ముండ. ఎక్కిలంత నూనె వయ్య గానరామయ్య. ఎవరు అడిగిర్రు? బాణవతి అడిగింది. పద్మాసిమండ దిక్కుమల్లముండ అంటులేని గనుకు అంటుదలిగేముండ. ఇవ్వాలంతా సిగ్గులేదా నీది? ఎక్కడి రాజ్యముంది, ఎక్కడి దేశముంది, ఎక్కడి కులమున్నది? 12 గారుల కాడికి పసివిల్లానెత్తుకొని ఎట్లా వత్తివే రండా. బిడ్డ ఇప్పటికి కూడా గవే బాధలు దవాఖాన పోతున్నారు, లక్షలు పెట్టేస్తున్నారు. దుర్గమ్మకు కూడా గానాడు గదే కట్టవచ్చింది. గానరామయ్య బద్మాసిముండ, దొంగముండ అంటులేని గనుకు అంటుదలిగేముండ, ముట్టులేని గనుకు ముట్టుదలిగేముండ, అంటులేని గనుకు అంటుదలిగేముండ. ఎక్కడి దేశము నీది, ఎక్కడి రాజ్యం నీది? 12 మంది కటికోలు పిలిచి 12 పొలమార దాడగొట్టిండు గానరామయ్య. సూద్యముండా, బాడముండా, సిగ్గులేదా? అంటులేని గనుకు అంటుదలిగేముండ. మళ్ళా మీ 4 ముక్కు చెవులు కోసి గానక్కడ పాత్ర పెడతా, సిగ్గులేక వచ్చినారే ముండలాల. ఆనాడు ఎల్లమ్మ బాణవతి 12 పొలమారు దాడగొట్టి దుర్గమ్మ పుట్టి తల్లిలకు ఎంత కట్టం. గానరామయ్య దొర 12 పొలమారు దాడగొట్టిండమ్మా అన్నాడు. ఎల్లమ్మ ఎట్లనే దుర్గమ్మ చచ్చిపోతే మరి ఏం చెప్తాము? ఇక్కడ కాదు అక్కడ లంబడి తండాలు ఉన్నాయి, లంబడి తండాలకు ఎత్తుకొని పోతున్నారు. కోటి లక్షల లంబాడి లంబడి తండాలు కానీ తండ తండానమ్మో తండ తండాలమ్మ. ఓ లంబడి సాయన్నావు, లంబడి రావన్నావు, లంబడి భీమన్నావు, లంబడి సాయన్నావు. బిడ్డ చచ్చిపోతుంది నూనె వయ్యిండ్రయ్యా. 7 లక్షల లంబడి తండలు తిరిగింది దుర్గమ్మని ఎత్తుకొని. నా బిడ్డ చచ్చిపోతుంది. లంబడి నాయకన్న, సూరనాయకన్న, భీమనాయకన్న, చంద్రనాయకన్న 1,00,000 తండల తిరిగిపోతున్నది. పరమేశ్వర 1,00,000 నంబడోళ్ళు దుర్గమ్మను పట్టిండ్రు, దుర్గమ్మ తల్లిని పట్టిండ్రు, ఎల్లమ్మను పట్టిండ్రు. 7 పొలమార సందుకు తెచ్చిండ్రు. 7 లక్షల నంబడోళ్ళు 12 గాల పొక్క తీసిండ్రు. తల్లిని బాణవతిని లంబడి తండకు ముట్టు జరిగినా లంబడి తండ విన బాణవతిని పాత్ర పెట్టి దుర్గమ్మ తల్లి 12 తసవంటి తండల విన పాత్ర పెట్టిన బాణవతి. దుర్గమ్మను చూసే వరకు ఎర్రవచ్చని పిల్ల, సూర్య చక్కదనం ఉన్నది. చంద్రుని కన్నా సూర్యుని కన్నా వంకలేదు బెజ్జివాడ కనుక దుర్గమ్మ అన్నాడు. ఆ 7 లక్షల లంబడి తండల సూర్యనాయకుడు పట్టిండు. ఒక్కడే ఇసిడేసిడెత్తే ఇక్కడ కాదు అక్కడ కాదు 12 బిగాల అసవంటి కారండ పడిలో కనక దుర్గమ్మను వాడు విలిసిరి కొట్టిండు సూర్యనాయకుడు. లంబడి తండల బాణవతిని పాత్ర పెట్టిండ్రు. ఆనాడు బట్టి ఈనాడు మనక కాయ
ఐగా అనుకున్నది కర అనుకున్నది బాణవతి తండవిన దుర్గమ్మ తల్లిని పాత్ర పెట్టి దుర్గమ్మను కారండ పడి విసిరి కొట్టిన సూరనాయకుడు. ఆ మైసమ్మ వై పులిసేరి చెట్ల జాగున్నది, రేణుకా ఎల్లమ్మ వై లందల వై కూసున్నది చూడు. దుర్గమ్మ ఉట్టి తల్లి ఏమి సుఖపడే తల్లి జీనమైన తల్లి గండాన పుట్టిన తండ్రి గండాన పుట్టిన లంబడి తండ విన బాణమ్మను పాత్ర పెట్టిన లంబడోళ్ళమ్మ. కనకదుర్గమ్మ అడవిలో వారేసే వరకు పెద్ద పుల్లు దగ్గరికి వస్తున్నాయి, మనువోతులు ఏనుగులు దగ్గరికి వచ్చి చూసుకుంటా వీళ్ళు ఎవరు కావచ్చు ఆడవిళ్ళు. చంద్రుని కన్నమనుకున్నది, సూర్యుని కన్నమనుకున్నది, కానీ మీది నుంచే సూర్యుడు చూసిండట. సూర్యుడు చూసే వరకు వీళ్ళు ఎవరు ఏ రాజు బిడ్డ ఏ దొర బిడ్డ అని సూర్యుడు ఎండగొట్టకుండా కావలి సల్లంగా చేస్తున్నాడట. సూర్యచంద్ర రాజు సూర్యుడు చంద్రుడు ఒకరు అన్నం నిరిపించుడు, ఒకరు నీళ్ళు తాగిపించుడు, ఒకరు ఎండ కొట్టకుండా గద్ద కొట్టకుండా సూర్యచంద్ర రాజులు అడవిలాగా పాడినట. కనకదుర్గమ్మ పెద్ద పెరుగుతున్నదట. 60 కోట్ల వేలాల సూర్యుడు చంద్రుడు ఎండ కొట్టకుండా గద్ద కొట్టకుండా కాజి కొట్టకుండా పాము కొట్టకుండా దుర్గమ్మను అడవి లోపలగా పాడిరులాట. ఆనాడు దినం నందు పెంచువాడ కనకదుర్గమ్మ. ఒక్కనాడు దినం నందు 12 ఏళ్ల వయసుకి వచ్చిందట దుర్గమ్మ. ఏమంటున్నది? ఈశ్వర పరమేశ్వర బ్రహ్మదేవ, ఈ అడవిలో నేను నాకు లేలేవల దాగిపించారు, అన్నం ఏమని పెట్టిరు, నేను ఎట్లా పెద్ద పెరిగిన, నన్ను కన్నవారు ఎవరు, నన్ను కొన్నవారు ఎవరు, నా దేశం ఎక్కడ, నా ఊరు ఎక్కడ అని కనకదుర్గమ్మ ఆలోచన చేసే వరకు పొలిసేరు ఎట్లకి ఎందుకే ఈ మైసమ్మ దగ్గరికి వచ్చిందట. ఓ మైసమ్మ, నా కన్నవారు ఎవరు, నా కన్న తల్లి ఎవరు, నా దేశం ఎక్కడ, నా ఊరు ఎక్కడ అని ఆ మైసమ్మను ఆనాడు పలకరించిందట బెజ్జువాడ కనకదుర్గమ్మ అడవిలో. దుర్గమ్మ ఆనాడు 1,00,000 తండవీర నీ అమ్మనోళ్ళు అమ్మడోళ్ళు పాత్ర పెట్టిండు నూనె కనిపోటి. గాంధరామయ్య 7 పొలమార్లు దాటగొట్టిండు బిడ్డ. నీ కన్నవారు నిన్ను కొన్నవారు ఎండికొండ ఏలే లోకాల శంకరుడు పార్వదేవి సరస్వతి దేవత 3 లోకములు ఏలే బ్రహ్మ ఇట్లు ఎండికొండ మీద కూర్చున్నారమ్మ. నీ దేశమే గది, నీ గ్రామమే గది. పార్వదేవి కడుపులా బాణవతి పుట్టింది, బాణవతి కడుపులా దుర్గమ్మ పుట్టింది. రేణుకా ఎల్లమ్మ బిడారి మేసమ్మ మంత్రస్థానం తరం చేసింది. గాలరమన్న 7 పొలవారు దాడగొట్టిండు, లంబడి తండవి నా బాణమ్మను పాత్ర పెట్టిండు. దుర్గమ్మ రావాని ఎండికొండకు చేరుకున్నది మైసమ్మ దుర్గమ్మ. తండ్రి పాదాల వినబడ్డది గానాడు కనకదుర్గమ్మ. భయపడవు, 12 ఏళ్ల వయసుకి వచ్చినవు దుర్గమ్మ. ఏ రాజుల కన్నా ఏ దొరల కన్నా ఇచ్చి లగ్గం చేత బిడ్డ 10-12 ఆవిడ రాజ్యం రాసిత్త బిడ్డ దుర్గమ్మ. 10-12 ఆవిడ రాజ్యం రాసిచ్చి మన దేశం మీద రాజులు ఉన్నారు, దొరలు ఉన్నారు, లగ్గమీడికి వచ్చినవు దుర్గమ్మ. లగ్గం చేస్తా అంటున్నాడు శంకరుడు. బిడ్డని తొడవిన కూర్చుండబెట్టి శంకరుడు బిడ్డ 12 ఏళ్ల వయసుకి వచ్చినావు, లగ్గమీడికి వచ్చినవే నా కనక దుర్గమ్మ. తండ్రిలో కాల శంకర రాజుల చేసుకోను దొరల చేసుకోను, నేను చూసుకున్న పిల్లగాడు నాకేమున్నాడు, సూర్యుని లగ్గం చేసుకుంటా చంద్రుని లగ్గం చేసుకుంటా అని దుర్గమ్మ అంటున్నది. దుర్గమ్మో, సూర్యచంద్ర రాజుల లగ్గం వాడితే పొద్దుకోవద్దు బిడ్డ, తెల్లారవద్దు బిడ్డ, సూర్యుని లగ్గం ఆడవద్దు, చంద్రుని లగ్గం ఆడవద్దు, కలియోగం చీకటి పడుతుంది దుర్గమ్మ. 7 గత్తరయ్యల తోలుతున్నది నరలోకమినికి దుర్గమ్మ శంకరునితోటి. బిడ్డ 7 గత్తరయ్యల తోలితే నరలోకం పురుగుల మల్లెలు పడి చచ్చిపోతారు. సూర్యుని లగ్గం ఆడితే కలియోగం చీకటి పడుతుంది, చంద్రుని లగ్గం ఆడితే కలియోగం చీకటి పడుతుంది బిడ్డ అన్నాడు.
ఆడవద్దు, చంద్రుని లగ్గం ఆడవద్దు, ఏడుగా తల్లి ఎలదోలవద్దు. తల్లి బిడ్డ నేను చూసిన పిల్లగాని చేసుకోమని శంకరుడు అంటున్నాడు. లేదు లేదు నాయన, నువ్వు చూసిన పిల్లగాని చేసుకుని నేను వరాన పుట్టిన. సూర్యుడు చంద్రుడు కూడా వరాన పుట్టిండు, వరనే లగ్గం చేసుకుంటా అంటున్నది దుర్గమ్మ. మరి బిడ్డ పొద్దుకుతుందా, తెల్లారుతుందా? మరి ఏడుకి అత్తారు ఎలదవుతారంటారు, నరలోకం పురుగులు మళ్ళీ పడి చచ్చిపోతారు. దుర్గమ్మ ఏడుగత్తారు ఎలగోరవోకు, సూర్యచంద్ర రాత్రి లగ్గం ఆడవోకు బిడ్డ. అప్పుడే దుర్గమ్మ బగబగర బగ్గర మండిందట శంకరుని. బగబగర మండి సూర్యుని సుక్కబొట్టు పెట్టుకున్నదాట, చంద్రుని వెనకాల కొప్పుల పెట్టుకొని సోనాల బాయిల లింగమై వెలుగుతున్నదాట. నా పెద్దవాడ కనకదుర్గమ్మ ఆనాడు. హరియోగం అంతా చీకటి పడ్డదాట. ఓ ఈశ్వర పరిమేశ్వర రాత రాసిన ఓ బ్రహ్మదేవ, సూర్యుని చంద్రుని ఎవరు చంపిరు కావచ్చు. బ్రహ్మదేవ, విష్ణుదేవ, పార్వతీదేవి, సరస్వతి, మూడు లోకములు ఏలే సుట్టి సురసుర 30 కోట్ల దేవతలు ఆలోచన పడ్డారు. కలియుగం చీకటి పడ్డది. దుర్గమ్మ సూర్యుని శిఖలు పెట్టుకొని చంద్రుని శిఖలు పెట్టుకొని సోనాల బాయిల మీద కలియుగం అంతా చీకటి పడ్డదాట. ఆనాడు బ్రహ్మ విష్ణు దక్షిణం ఉత్తరం 12 లోకములు తిరిగిన, 14 దేశములు తిరిగిన సూర్యుడు అవు పల్లెదు, చంద్రుడు అవు పల్లెదు దేవాన దేవతలకు. ఓ బ్రహ్మదేవ, ఏంద్రా తమ్ముడా శంకర, మరి సూర్యుని ఎవరు చంపి, చంద్రుడి ఎవరు చంపి కలియోగుని చీకటి పడ్డాయి. అని ఆ బ్రహ్మ విష్ణు సుర 30 కోట్ల దేవతలు దక్షిణం ఉత్తరం తిరిగిన కానీ సూర్యుడు చంద్రుడు అవు పల్లెదు అని ఆ శంకరుడు నాగలోకం, ఇంద్రలోకం, బ్రహ్మలోకం, సత్యలోకం తిరిగిండట. వారి చేతిలో వంజనాలు వేసిండట శంకరుడే. ఆ సోనాల బాయిల ఈ దుర్గమ్మ సోనాల బాయిల కనిపిస్తున్నదాట. నా బెజ్జవాడ కనక దుర్గమ్మ సోనాల బాయిల కనిపిస్తున్నదాట. సూర్యుని సుఖపట్టు పెట్టుకొని దుర్గమ్మ సోనాల బాయిల లింగమై మెలుగుతున్నదాట. సూర్యుని నిడిచిపెట్టు. లేదు లేదు నాయన ఇడిచిపెట్ట, మొండి దున్నపోతు కదా ముగుదాడు వేసినట్టు వేసినా, నువ్వు ఎటుపోతావో పో అన్నది దుర్గమ్మ శంకరుడు. బిడ్డ గట్లంటావు, బిడ్డ దుర్గమ్మ గట్లంటావు. కలియుగం చీకటి పడ్డది, పుట్టనున్నది పెరగనున్నది దుర్గమ్మ. లేదు లేదు సూర్యుని నేను పెళ్లి ఆడుతానంటున్నది దుర్గమ్మ. బిడ్డ కలవదు బిడ్డ, అది కాడిపోయి ముచ్చట్లు మాట్లాడకే దుర్గమ్మ. సూర్యుని చంద్రుడి లగ్గమాడ. నువ్వు ఏదన్నా వరం కోరుకో కలియుగం మీద, నేను ఇత్త తప్పక. శంకరుడు అభయం ఇచ్చిండు, దుర్గమ్మ ఏమో అభయం తీసుకుంటుందో చూస్తాం ఇప్పుడు. ఎర్ర ఎర్ర 7 లంగలు, పచ్చయి 10 లంగలు, గవల పట్టి వడ్డాలము, కాలుకు కంచు మట్టే. ఎర్ర ఎర్ర 7 లంగలు, పచ్చయి 10 లంగలు, 7 బొందల రైకే. లంబాడి తండల నేను లంబడి దేవతనాయి పుడతానన్నది నా పెద్దవాడ కనక దుర్గమ్మ. కాలుకు కంచం అంటే గవల పట్టి వడ్డాలము, భారీ బొమ్మల నడువ బంగారి పట్టు, పురుషుడి బొమ్మల నడువ కుంకుమ పట్టు. లంబాడి తండల నేను లంబడి దేవతనాయి పుడతానన్నది నా పెద్దవాడ కనక దుర్గమ్మ. ఆనాడు ఎర్ర 7 లక్షల లంగలు, పచ్చయి 10 లక్షల లంగలు, కాలు కంచమంటే గవల పట్టి వడ్డాల పెట్టుకొని అమ్మవారు దుర్గమ్మ ఒక్క చేతుల బరికత్తి, ఒక్క చేతుల బల్లి. లంబాడి తండల లంబడి దేవత నిలిచింది. ఆనాడు లంబడి తండల లంబడి దేవతనై ఉంటా నాయన అన్నది దుర్గమ్మ. బిడ్డ లంబడి తండల్లా దీవెనార్థించండు, లంబడి దేవతమై ఉండు బిడ్డ అన్నాడు. లేదు లేదు నాయన ఇంకా వరం కావాలన్నది. జనం ముట్టనున్నది, జనం పెరగనున్నది, మరి ఏం చెప్తావు బిడ్డ? కలకత్తల నేను కాలికే దేవై పుడతానన్నది కనక దుర్గమ్మ.
పెరగనున్నది, కాళికి దేవి పూజ చేస్తారన్నది కనకదుర్గమ్మ. లంబాడి తండల్లా లంబడి దేవత అయి పుడతానన్నది. అమ్మవారు దుర్గమ్మకు దీవెనార్పిస్తున్నాడు. రంగానంగా తిరిగింది, హైదరాబాద్లో వచ్చింది, మక్క మసీదు తిరిగింది, సారిగోనారు తిరిగింది, పట్నంలో కాపల్ల వాడల్ల మాంకాళి దేవత అయి నిలిచింది దుర్గమ్మ. కాపల్ల వాడల్ల మాంకాళి దేవత అయి నిలిచింది అన్నాడు కనకదుర్గమ్మ. హైదరాబాద్లో తిరిగింది, మక్క మసీదు తిరిగింది, చారిమనారు తిరిగింది, కాపల్ల వాడల్ల మాంకాళి దేవత అయి నిలిచింది, మాది ఇళ్ళల్లో మా తంగి అయి నిలిచింది దుర్గమ్మ. చేయి దుర్గమ్మ ఎక్కడ పోతున్నది? ఆడాదికి 12 నెలలు కలియోగం పుట్టనున్నది, కలియోగం పెరగనున్నది. దసరా నాడేమో దుర్గమాత అయి పుట్టింది, బాలలకు వచ్చింది బతుకమ్మ పండుగ, పెద్దలకు వచ్చింది పెద్దరామాస నాడు. నేను దుర్గమాత అయి పుట్టింది కనుక దుర్గమ్మ అన్నాడు. కాపల్లవాడలో మాంకాళి దేవత అయి నిలిచింది, కలకత్తల కాళిక దేవి అయి నిలిచింది, లంబాడి తండల లంబడి దేవత అయి నిలిచింది దుర్గమ్మ. ఇక్కడ కాదు అక్కడ కాదు, 7 పాయల కాడ 7 పాయల కనక దుర్గమ్మ అయి నిలిచింది. అమ్మవారు దుర్గమ్మ 7 పాయల కాడ 7 పాయల దుర్గమ్మ అయి నిలిచింది. అక్కడి చేయి బెజ్జువాడ గుట్ట మీద బెజ్జువాడ సొరంగంకి వెళ్ళిపోతున్నది దుర్గమ్మ. ఆ బెజ్జువాడ గుట్ట మీదకి పోగా గోదావరి కిట్నం ఎదురుగా వచ్చింది. దుర్గమ్మ ఎడిపోతున్నావు? బెజ్జువాడ కిలకు పోతున్నా అని ఏమీ లేదు కదా దుర్గమ్మ, నాకన్నా అందంగా ఉన్నవాడిని ఏమైనా అడవిలో ఏం లేదంటే అప్పుడే 2 తులాల బంగారం కొనకపోగు తెచ్చి ఈ బెజ్జవాడ గుట్ట మీదకి పోతున్నాగానే ఆ గోదావరి కిట్నమ్మ దుర్గమ్మ కొనకపోగు పెట్టి మరి కొనకపోగు నీకు ఎప్పుడు చెల్లించలే కిట్నమ్మ గోదావరి కిట్నమ్మ అని దుర్గమ్మ అడుగుతున్నది. చెల్లే దుర్గమ్మ ఎండకెండుతావు వానగు నానుతావు బెజ్జవాడ గుట్ట మీద మేఘాలు కురిసి సముద్రాలు వంగి నీ కొనకపోగులకై నీళ్ళు వేయినాడు, కలియోగం చీకటి పడును, ఇక ముందు వచ్చేది ఎవరికి దొరకదే దుర్గమ్మ, నువ్వు పోతావు నేను పోతావు, కలియోగం చీకటి పడుతుంది కనక దుర్గమ్మ. మేలుకో మేలుకో దుర్గమ్మ మేలుకో, బెజ్జవాడ గుట్ట మీద ఎండకెండి హనగునాని మేఘాలు కురిసి సముద్రాలు వంగినాడు, నీ కొనకపోగులకై నీళ్ళు వేయినాడు, కలియోగం కలిమనుగు ఇక ముందు జరిగేది ఎవరికి తెలియదు. అంత మట్టుదాకా ఒకళ్ళ శపము ఒకరు కూడా ఎత్తుకపోరాట, ట్రాక్టర్ల మీద బస్సుల మీద కూడా తీసుకుపోరాట, కన్న కొడుకు కూడా లావట్టుకపోరాట. ఇంకా గిన్ని రోజులు కావాలి చచ్చిపోవాలంటే, మనం కలియోగం మునుగనంటే. దుర్గమ్మ కొనకపోగుకు ముక్కులకే నీళ్ళు వేయినాడు, ఎండకెండి ఆనగురారి మేఘాలు కురిసి సముద్రాలు వంగినాడు, కనక దుర్గమ్మ ముక్కులకే నీళ్ళు వేయినాడు, కలియోగం చీకడబడదు. ఇక ముందు వచ్చేది ఎవరికి తెలుస్తుంది దుర్గమ్మ, నువ్వు పోతావు చెల్లె నేను పోతా, కలియోగమే కల మునుగుతుంది అన్నదాట గోదావరి తిట్టినాం. మేలుకో 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 దుర్గమ్మ మేలుకో మేలుకో దుర్గమ్మ మేలుకో మేలుకోవమ్మ మేలుకోవమ్మ నా బిడ్డ కనక దుర్గమ్మ, మేలుకోవమ్మ మేలుకోవమ్మ నా బిడ్డ కనక దుర్గమ్మ. ఒక్క ఇల్లు వచ్చినా ఒక్క ఇల్లు విడిచిన నా బిడ్డలో నా కనక దుర్గమ్మ, ఒక్క ఊళ్ళది వచ్చిన ఇల్లు తప్పబోకు నా బిడ్డ కనక దుర్గమ్మ. వచ్చిన ఊరు కలెదురుగు నీవు అమ్మవారు కనక దుర్గమ్మ, బియ్యాలలు గల చంపాలలు గల అమ్మవారు కనక దుర్గమ్మ. మేలుకో 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 బెజ్జవాడ కనక దుర్గమ్మ, కలకత్తల కాళికాదేవి అయి నిలిచింది, కాపుల వాడల మాంకాళి దేవత అయి నిలిచింది, దసరా నాడు దుర్గమాత అయి పుట్టింది,
బెజ్జవాడకుంటే బెజ్జవాడ కనకదుర్గమ్మ నిలిచింది, ఏడుపాల కడ ఏడుపాల దుర్గమ్మ నిలిచింది, లంబాడి తండల లంబాడి దేవత నిలిచింది. బిడ్డ ఒక్క ఇల్లు తెచ్చిన కానీ ఒక్క పల్లె తెప్పిన కానీ ఉయ్యాలలు చంపాలలు కానీ మానమామలు ఉడతారు, దుబ్బులోళ్ళు ఉడతారు, దుబ్బులోళ్ళ చేతులను ఉండలే. వాళ్ళు చెప్తే నువ్వు వినలే, నీ మామలు చెప్తే నువ్వు వినలే, నువ్వు చెప్తే వాళ్ళు వినలే. మీ ఇద్దరు మామ కోడలు కలిసి ఒక్క ఇల్లు తప్పవోకు వాడు తప్పవోకు కలియోగం అంతా కలిదిరుగు కనక దుర్గమ్మ అని దేవరార్థించండు శంకరుడు. లేదు లేదు నాయన సురుని లగ్గం చేసుకుంటా. అగో నేనేమన్నానే దుర్గమ్మ, 14 దేశంలో నీ మానమామలు ఇల్లు తప్పకుండా ఎండి ఏకులకుల్లా బంగారు తొట్టెలు కట్టి 12 ఎకరాల పట్టం కట్టి రేణుకా ఇల్లమ్మ 7 విరికల బంగారం తెచ్చి 7 పాల దుర్గమ్మని కడతారు. పొద్దుగా మొదలు పెడితే తెల్లారిదాకా నీ పూజే, సొచ్చిన ఊళ్ళే ఇల్లు తప్పదు, కడప తప్పదు, సంధి తప్పదు అని దేవనార్చించిన. నాయన నా కోరిక తప్పదు. కత్తికి బాసింగం కట్టి సూర్యునికి నాకు అత్యంతలేయి, అదే ప్రకారంగా నేను మెదులుతానది దుర్గమ్మ. అప్పుడు శంకరుడు దేవనార్చించాడు, బిడ్డ ఒక ఇల్లు ఒక ఊరు తెచ్చినవంటే కడప తప్పకు, ఒక పల్లె తెచ్చినవంటే పల్లె తప్పకు. కలకత్తల కాళికాదేవి పూజని, లంబాడి దేవతకు లంబాడి దేవత పూజని, కాపల్లవాడల మంకాళి దేవత పూజని, మాదిగిళ్ళ మాతంగి పూజవి. తల్లి సూర్యునికి చంద్రుడికి కత్తికి బాసింగ కట్టి లగ్గం చేసి అప్పుడు సూర్యుని విడిచిపెట్టమంటే సోనాల బాయిలకి దుర్గమ్మ సూర్యుని చంద్రుని విడిచిపెట్టిందట. కలియోగం అంతా కలి మెరుగైంది ఆటనమ్మ. మేలుకో మేలుకో బెజ్జవాడ కనక దుర్గమ్మ, మేలుకో మేలుకో బెజ్జవాడ కనక దుర్గమ్మ. ఒక ఊరు తప్పకు, ఒక పల్లె తప్పకు, ఒక సంధి తప్పకు. నీ మానమామలు 1,00,00,000 మంది పుడతారు. చేస్తే ఒడవది, చెప్పితే ఒడవది దుర్గమ్మ కథ. ఇది 1వ భాగం కథ సంపూర్ణ. బొల్లం సాయిరెడ్డి కొడుకుల పిలిచి బిడ్డల పిలిచి పుట్ట బంగారం తెచ్చి, రేణుకాయలమ్మ పుట్ట బంగారం తెచ్చి 7 కొమ్ముల గద్దెలేసి 7 పాల దుర్గమ్మ 12 ఎకరాల పట్టం కట్టి నాగెల్లి ముగ్గులు వేసి నాగెల్లి పట్టాలు వేసి ఆడి ఇళ్ళల పిలిచి వన్నదమ్మలు పిలిచి 1వ భాగం కథ సంపూర్ణం. అక్క ఎల్లెలు వచ్చిర్రు, అన్నదమ్ములు వచ్చిర్రు, పాలి వాళ్ళు వచ్చిర్రు. దుర్గమ్మ పాడుగాను బొల్ల వల్ల దుర్గమ్మ, రంకుల దుర్గమ్మన, బద్మాషి దుర్గమ్మన, దొంగ దుర్గమ్మన, బాడ దుర్గమ్మన అని తిడతారు. ఎందుకని తిడతారంటే నీ పండుగని వచ్చిర్రు ఆడి వీళ్ళని వాళ్ళని పడితే తింటారు. బొల్ల వల్ల దుర్గమ్మ, బద్మాషి దుర్గమ్మ, దొంగ దుర్గమ్మ, బాడ దుర్గమ్మ అంటారు. అవన్నీ మాటలు పడకే దుర్గమ్మ సల్లంగా గద్దెల కూర్చుంటో దుర్గమ్మ, దొంగ దుర్గమ్మ అంటారే దుర్గమ్మ, లంగ దుర్గమ్మ అంటారే దుర్గమ్మ. అడవిలు వస్తారు, వన్నదమ్ములు వస్తారు, 30 కోట్ల ముళ్ళు వస్తారు, 70 కోట్ల దేవతలు వస్తారు. 5 ఏళ్ళ దాకా వచ్చది దుర్గమ్మ, ఇది 5 ఏళ్ళ ముచ్చది, 5 ఏళ్ళ వచ్చది దుర్గమ్మ. ఆలగట్టి మంత్రగా ఆలగట్టి పొలం వల్ల మేడల్ల ఆదిశక్తి వై పరాశక్తి వై జగదాంబవై 30 కోట్ల మురుళాల 1వ భాగం దుర్గమ్మ పుట్టింది. బ్రహ్మ విష్ణు సుర 30 కోట్ల దేవతల కథ 1వ భాగం కథ సంపూర్ణం.